సామ్సంగ్ వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే సో యాక్చువల్ గా మా ఇంట్లో సామ్సంగ్ వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నాం అనమాట. 7 kgs వాషింగ్ మిషన్ టాప్ లోడ్. ప్రాబ్లం ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ మా వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయింది. ఏమైందో తెలియదు కానీ సడన్ గా అసలు స్పిన్ అవ్వట్లేదు అనమాట. సో 27th అయితే నాకు ఫస్ట్ కంప్లైంట్ రేస్ చేశాను అనమాట నేను. అంటే వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటది కదా, దానికి కాల్ చేసి అయితే వాళ్ళు ఏం చేశారంటే బుక్ చేశామని చెప్పారు కానీ మనకి ఆల్రెడీ వాళ్ళు ఏదైనా సర్వీస్ బుక్ చేశారంటే మనకైతే ఒక మెసేజ్ రావాలన్నమాట. అదైతే రాలేదు. నాకు అర్థమైంది వాళ్ళు బుక్ చేయలేదని చెప్పి. సరే నేను మళ్ళీ 28th of November మళ్ళీ కాల్ చేశాను హెల్ప్ లైన్ నెంబర్ కి. కాల్ చేసి అడిగాను అనమాట, ఇలా నేను కంప్లైంట్ రేస్ చేసి సర్వీస్ బుక్ చేసుకున్నాను బట్ నాకైతే వాళ్ళ దగ్గర నుంచి ఏ మెసేజ్ రాలేదంటే వాళ్ళు నాకు మళ్ళీ బుక్ చేశారు. సో అప్పుడు నాకు మెసేజ్ అయితే వచ్చింది అనమాట. ఆ తర్వాత నాకు సర్వీస్ పర్సన్ వచ్చాడు, చూసాడు, మోటార్ పోయింది, తర్వాత ప్లేట్ ఇది ఉంటది కదా ఈ సిస్టమ్ పోయింది అని చెప్పాడు. సో మేమైతే అవి చేంజ్ చేయమని చెప్పాము. ఆఫ్టర్ దట్ నేను చాలా సార్లు అంటే ఆ రోజు మాట్లాడారు. నెక్స్ట్ డే అన్నతో నేను అంటే సర్వీస్ పర్సన్ తో కాల్ చేసి మాట్లాడాను అనమాట. అయితే అన్న ఏం చెప్పాడంటే మేడం పార్ట్స్ రావడానికి ఒక 6 days పడుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాండ్ లేదు. అట్లీస్ట్ సర్వీస్ పర్సన్ అన్నా నాకు చెప్పాడనమాట ఇది ప్రాబ్లమ్ అని చెప్పి. ఆ తర్వాత సర్వీస్ పర్సన్ కూడా నాకు ఒక 2 times తర్వాత కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. సో నేను ఏంది పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ 6 days అయిపోయింది. 6 days తర్వాత కాల్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయలేదు అనమాట. 6 days అయిపోయింది, బట్టలన్నీ అలానే ఉండిపోయాయని చెప్పేసి నేను మళ్ళీ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి మళ్ళీ ఇలా నాకు సర్వీస్ ప్రాబ్లం ఉంది, అసలు ఏంటి అంటే అక్కడ వాళ్ళు హెల్ప్ లైన్ లో మాట్లాడతారు కదా, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మనకి ఏదన్నా ప్రోడక్ట్ రావడానికి మనకి అట్లీస్ట్ 21 days అంట. అంటే లిటరలీ 21 days మనం బట్టలు ఉతకాల్సిన పని లేదనమాట. మూట కట్టి పక్కనేసేయచ్చు. అంటే చాలా లేట్ ప్రాసెస్. ఇప్పుడు ఏమైందంటే 21 days అనే లోపు నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను 6 days వెయిట్ చేశాను, మళ్ళీ 21 days వెయిట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి ఇలా కాదు, నాకు కుదరదు, నాకు మీ సర్వీస్ నేను బ్యాడ్ రివ్యూ పెడతాను ఖచ్చితంగా అని చెప్పేసరికి వాళ్ళైతే రియాక్ట్ అయ్యారు. కానీ రియాక్ట్ అయింది ఎలా రియాక్ట్ అయ్యారంటే మొత్తం ప్రాబ్లం అంతా సర్వీస్ పర్సన్ అంటే ఎవరైతే సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా మన ఇంటికి వస్తారు కదా వాళ్ళదే అన్నట్టు పోర్ట్రే చేశారనమాట. బట్ యా వాళ్ళ ఫాల్ట్ కూడా ఉంది. బట్ మెయిన్ ఫాల్ట్ వచ్చి అసలు వాళ్ళ దగ్గర నుంచే మనకి ప్రోడక్ట్ కంపెనీ సైడ్ నుంచే వాళ్ళ సర్వీస్ పర్సన్ కి ప్రోడక్ట్ రానప్పుడు ఇక్కడ ఆయన వచ్చి ఏం చేస్తారు చెప్పండి. అసలు అక్కడ నుంచి రావడం చాలా లేట్. ఆమె 21 days అని చెప్పేసరికి నాకు లిటరల్లీ ఇంకా బీపీ హై అయిపోయింది అనమాట. రియాక్ట్ అవ్వడం వల్ల ఫాస్ట్ గా వర్క్ జరిగిందని నేనైతే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అంతకు ముందు వరకు నాకు అసలు రెస్పాన్స్ కూడా లేదనమాట వాళ్ళ సైడ్. నేను రియాక్ట్ అయిన తర్వాత ఎంత బాగా అసలు లోకల్ లో సర్వీస్ చేసే పర్సన్ మేనేజర్ ఉంటారు కదా ఆయన కూడా ఫోన్, ఆమె అంటే లేడీ అనమాట, ఆమె కూడా ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుంది. అంటే నేను మీకు ఆల్రెడీ కాల్ చేశాను కదా అంటే నేను అప్పుడు చెప్పాను, అమ్మ మీరు నాకు కాల్ చేసింది ఒకేసారి, అది కూడా మా సర్వీస్ ఇలా బుక్ చేస్తాను, ఏ టైంకి రావాలని మాత్రమే, ఇంకా మళ్ళీ ఎప్పుడు కాల్ చేయాలని చెప్పి ఆమెతో కూడా నేను కొంచెం రూడ్ గానే మాట్లాడాను అనమాట. రూడ్ గా కాదు, కొంచెం గట్టిగానే మాట్లాడాను అనమాట. బికాస్ మాకు 6 days అంటే మా ఇంట్లో ఉతకడానికి ఎవరు రారనమాట. కాబట్టి బట్టలన్నీ ఇలానే పడిపోయి వాసన వచ్చేస్తాయని చెప్పి భయం వేసింది. సో నేనైతే రియాక్ట్ అయ్యాను అనమాట. తర్వాత ఇంకా 7 to 8 days పట్టిన తర్వాత వాళ్ళైతే ఆ ప్రోడక్ట్ వచ్చింది. ఆ తర్వాత అయితే రెడీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ పర్సన్ ది ప్రాబ్లం కాదు, ఇక్కడ మెయిన్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ రావడమే 21 days తీసుకుంటుంటే చాలా కష్టం కదా. సో మాకైతే వారంటీ ఉందన్నమాట. అంటే మోటార్ పైన వచ్చేసి 12 years వారంటీ ఉంది అండ్ కంప్లీట్ మిషన్ పైన అయితే 3 years వారంటీ ఉంది. కాబట్టి నాకైతే ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ పడలేదన్నమాట, వారంటీలోనే అయిపోయింది. బట్ ఒకవేళ వారంటీ అయిపోయిన తర్వాత మనం చేసుకోవాలనుకుంటే మాత్రం 9,000 rupees కాస్ట్ అయ్యేదని చెప్పారనమాట. వారంటీ ఉండే ఇంత లేట్ అయింది. ఇంకా వారంటీ లేకపోతే ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా డేస్ తీసుకునేటోళ్ళు అనుకుంటా. ఆ తర్వాత వచ్చి రిపేర్ చేశారు. బట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అసలు సామ్సంగ్ కి పోకండి. ఎందుకంటే సర్వీస్ పీరియడ్ అంత లాంగ్ ఉంది అంటే అసలు మనకి చాలా టార్చర్ అనమాట. నాకు తెలిసి మీరు అసలు ఆ సామ్సంగ్ వాషింగ్ మిషన్ సైడ్ కి అసలు పోకండి. నాకైతే 7 to 8 days అయితే పట్టింది. కాబట్టి మీకు అలా అవ్వకూడదు అని చెప్పి నేనైతే చెప్తున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ విష్ అది, మీరు ఓకే పర్లేదు అనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. బట్ నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్పాలనుకున్నా కాబట్టి నేనైతే షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.